షేక్ నవాజ్ నవదుర్గగా మారాడు. నటాషాని నజీరాగా మార్చాడు. పెళ్లి చేసుకున్నాడు. రిసార్ట్ కు తీసుకెళ్లాడు. తను అనుభవించాడు. ఆ తర్వాత తన నలుగురు తమ్ముళ్ళ చేత అత్యాచారం చేయించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కూకట్పల్లిలో జరిగిన లవ్ జిహాద్ ఘటన మీరందరూ వినే ఉంటారు. దీని మీద నేను ప్రివ్యూస్ లో ఒక వీడియో కూడా చేశాను. ఇలాంటి ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఒక ఆడపిల్ల హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ కు వచ్చి, నేను లవ్ జిహాద్ మాయలో పడి మోసపోయాను, నన్ను నలుగురు బలాత్కారం చేశారు, అత్యాచారం చేశారు, నటాషాగా ఉన్న నన్ను నజీరాగా పేరు మార్చారు, బీఫ్ తినమని, నమాజ్ చేయమని, హిజాబ్ ధరించమని ఇబ్బంది పెట్టారు అని మాట్లాడుతుంటే వినడానికి చూడడానికి ఎంత బాధగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒక ఆడపిల్ల, అందులోనూ ఆమె కాగ్నిజెంట్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ అట. పైగా ఆమెకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ అద్దెకిద్దామని చెప్పి ఫ్రీ బ్రోకరేజ్ లో పెట్టిందంట ఆ షాప్ ని. అయితే ఈ నవాజ్ అనే వ్యక్తి, నేను ఆ షాప్ ని అద్దెకి తీసుకుంటాను అని చెప్పి నటాషాకి పరిచయం అవ్వడం కూడా నవాజ్ అనే పేరుతో పరిచయం అవ్వలేదు, నవదుర్గగా పేరు మార్చుకొని పరిచయం. ఆంజనేయ స్వామి గుడికి వచ్చేవాడు, తాయెత్తులు కట్టుకునేవాడు, బొట్టు పెట్టుకునేవాడు, ప్రసాదం. దాని తర్వాత నవదుర్గ లాగా మారాడని చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. అలా ఆమెకు పరిచయం అయ్యి నిత్యం తనని వేధిస్తూ ఉండేవాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నేను మతం మారిపోయాను, ఇది నా సర్టిఫికెట్, నేను హిందువుని అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళని కొంతమందిని పరిచయం చేసి, ఆ తర్వాత వాళ్ళ అమ్మని ఒక ఆవిడని పరిచయం చేసి, వాళ్ళ అమ్మని నటాషాకి పరిచయం చేసిన మహిళ తను అంతకు ముందు వైఫ్ అని ఇంకొకళ్ళకి పరిచయం చేశాడు. మరి తల్లిని వైఫ్ అని పరిచయం చేయడం ఏంటో ఈ కథలో ఇదే ట్విస్ట్. అయితే అలా తను నా కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉందేమో అని అనుకుంది ఆ మహిళ. మరి అంతే కదా, కామన్ గా ఒక మగాడు నిత్యం ఆడదాని వెంట తిరుగుతున్నాడంటే విపరీతంగా లవ్ చేస్తున్నాడనే కదా అర్థం. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, ఏదైనా చేసుకుంటానని బెదిరించేవాడు. పెళ్లి చేసుకునే సందర్భంలో, అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. పెళ్లి చేసుకునే సందర్భంలో ఈ అమ్మాయి పేరుని నజీరాగా మార్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని బెంగళూరు రిసార్ట్ కి తీసుకెళ్లి, పెళ్లైన తర్వాత భార్య భర్తలు కదా, ఫస్ట్ నైట్ జరుగుతుంది కదా. ఫస్ట్ నైట్ అయిపోయిన వెంటనే వీడు ఏ మత్తు మంది ఇచ్చాడో తెలియదు కానీ మరో నలుగురు తన తమ్ముళ్ళుగా పరిచయం చేశాడు కదా, తమ్ముళ్ళు ఫ్రెండ్స్ గా, వాళ్ళ నలుగురు కూడా ఈ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు, ఎవరు లేరు ఫ్లాట్ లో. 10 minutes ఫ్లాట్ చూసి వెళ్ళని చెప్పి పిలిచాడు. దాని తర్వాత చూస్తే ఫ్లాట్ లో అందరు బెడ్రూమ్ లో అందరు బయటికి వస్తున్నారు, ఒక్కొక్కరు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో వాటర్ జ్యూస్ తాగిపించారు సార్ ఆ రోజు నాకు. అది తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్ బాగ్ లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్లి అయిన రోజే సార్ ఆ రోజు. పెళ్లి అయిన రోజు జరిగింది. నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే, అవును అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు ఎవరికైనా బయటకు చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని న్యాచురల్ గా చేస్తారంట, అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని నువ్వు చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాట్లాడారు సార్. అత్యాచారం చేసి ఈ అమ్మాయిని అట్లా వదిలేసి వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. తెల్లారిన తర్వాత ఈ అమ్మాయి లేచి ఫోన్ చేస్తే, మా వాళ్ళు నిన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పి పరారైపోయాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరు వెళ్ళి బెంగళూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. మరి అక్కడికి వచ్చి ఏం చెప్పాడో తెలియదు. తను ఇచ్చిన కంప్లైంట్ కూడా అమ్మాయి చూపిస్తుంది. ఈ కంప్లైంట్ లో వాడు ఏం రాశాడో చూడండి. అలా వాడు అక్కడ నుంచి తప్పించుకోవడం మేబీ ఏదో జరిగింది. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకు కూడా తెలుసు కదా, తెలిసి 2-3 సార్లు వాడిని అడగడం, పైగా వీళ్ళ డబ్బు, నగలు, ఈ షాపులో అద్దెకుంటానని చెప్పి. ఫుడ్ ట్రక్ బిజినెస్ అంటే ఈ అమ్మాయికి ఇష్టమట. మరి వీళ్ళంతా పెళ్లి చూపులు సినిమాలో చూసి నేర్చుకున్నారు ఏం తెలియదు కానీ ప్రతి ఒక్క యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ ఫుడ్ ట్రక్ బిజినెస్ మీద పడ్డారు. హైదరాబాద్ వాళ్ళు మొత్తం ఎక్కువగా అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఫుడ్ ట్రక్ అంటే సాగుద్దా లేదా, అసలు మనం బిజినెస్ పెట్టొద్దా లేదా అని ఆలోచించరు. వెంటనే డబ్బులు ఉంటే దిగిపోవడం, ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ పెడదాం అనుకోవడం, ఆడదే అమ్మాయి దగ్గర డబ్బులు, బంగారం తీసుకోవడం, తర్వాత తనదేదో స్థలం ఉంటే అది కూడా అమ్ముకున్నాడంట. నానా యాగి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ కి వచ్చి వాడు చేసిన అరాచకాలని బయట పెడుతుంది. వాడికి 2 పెళ్లిళ్ళు అయ్యాయని 2 పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను చూపిస్తుంది ఆధారాలతో సహా. అలానే బెంగళూరులో తను రాసిన కంప్లైంట్ చూపిస్తుంది. అలానే వాడు మందు తాగను, ఈ అమ్మాయి నన్ను ట్రాప్ చేసి మోసం చేసింది అని చెప్పి ఇంతకు ముందు ప్రెస్ ముందు చెప్పాడట. అతను చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ ఈ అమ్మాయి ప్రూఫ్లతో సహా చూపిస్తుంది. వాడు మందు తాగుతున్న ఫోటో బయట పెట్టింది. అలానే వాడు గంజాయి తాగుతున్న వీడియో కూడా చూపించింది తన ఫోన్లో. అంటే ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ అమ్మాయి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకొని ఉంచుకుంది. అంటే మొదటి నుంచి మనం ఒక వ్యక్తితో జర్నీ చేస్తున్నామంటే వాడి మీద కాస్త కూస్త మనకు అనుమానం కలక్క మానదు. తన గతంలో అనుమానం వచ్చిందట. 2-3 సార్లు ఫేస్బుక్ లో కూడా ఎవరో పోస్ట్ పెట్టారంట, ఈ నవాజ్ అనేవాడు నమ్మొద్దు, పచ్చి మోసగాడు అని. అలాగే నవాజ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ లేదా ఇంకెవరో కానీ ఫోన్ చేసి ఈ అమ్మాయికి చెప్పారంట, వాడు మంచివాడు కాదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించమ్మను అని. సరే ఈ అమ్మాయి పిచ్చి ప్రేమేమో అని లైట్ తీసుకుందట. చూస్తుంటే అంత తెలివైన దానిలో కూడా నాకు ఏం అనిపించట్లేదు. మన కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా పనిచేస్తుందో నాకు అర్థం కాలేదు. వాడెవడో వచ్చి ఫుడ్ ట్రక్ బిజినెస్ పెడదామంటే తన షాప్ అద్దెకి ఇవ్వడం ఏంటి, ఇదంతా ఏంటి తతంగం?
ఇక ఆ అమ్మాయికి ఆ టైంలో అలా జరగాలన్నది జరిగిపోయింది. పక్కన ఉంది వాళ్ళ అమ్మగారు అనుకుంటే, ఆమె కూడా ఈమెకి జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇదంతా నిజంగా జరుగుతుంది, ఇదంతా ఫేక్ అని నేను బయట న్యూస్ వింటున్నాను, కానీ ఇది నిజంగా ఉంది, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి. వేరే అమ్మాయి ఇలా అవ్వద్దు అని చెప్పి నేను ఈరోజు ముందుకొచ్చి ఇవన్నీ చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది సార్. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు, ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా, ఇది అన్ని వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇది అని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఆడపిల్లలు ఎవరైనా కానీ కొత్త వ్యక్తులను నమ్మే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎలా పడితే అలా నమ్మేస్తే, ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్నవాడు మన ఇంటి ఎదుర ఉన్నవాడే ఏం చేస్తాడో తెలియదు, మన వీధిలో ఉన్నోడికే ఏం జరుగుతుందో తెలియదు, మన వీధిలో ఉన్నోడు క్యారెక్టర్ ఏంటో బయటికి పోతే మీకు తెలియదు. అలాంటిది ఎక్కడ ముక్కు మొహం తెలియని వాడు, ఫ్రీ బ్రోకరేజ్ యాప్లో పరిచయం అయినోడు, ఇలాంటి వ్యక్తులను ఎలా నమ్మగలుగుతున్నారు మీరు? ఇన్స్టాలో ఫేస్బుక్లో పరిచయం అయ్యి, ఇన్స్టాలో పరిచయం అయ్యి 3 రోజు చంపేశారు, ఫేస్బుక్లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోతారు, 10 మందితో అత్యాచారం చేస్తారు. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. చిన్నప్పటి నుంచి మన వీధిలో మన ఇంటి పక్కన మన ఎదురుగా ఉన్నవాడిని నమ్మటానికి 100 సార్లు ఆలోచిస్తారు, ఎందుకంటే వాడు కులమో మతం అడ్డం వచ్చింది మీకు. కానీ ముక్కు మొహం తెలియని మాత్రం లైక్ చేసేస్తారు, లవ్ చేసేస్తారు, వెళ్ళిపోతారు వాడితో. తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫైనల్ గా అమ్మాయి చెప్పేది లవ్ జిహాద్ అనేది ఖచ్చితంగా ఉంది, వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, ముఖ్యంగా హిందూ మహిళల్ని ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళ మతం మారుస్తున్నారు, తర్వాత ఉగ్రవాదంలోకి పంపిస్తున్నారు. ఆ అమ్మాయి పక్కా చెప్తుంది ఆధారాలతో సహా. అంటే ఎంతటి దారుణమైన స్థితిలో లవ్ జిహాద్ అనేది మన దేశంలో డెవలప్ అవుతుందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరినీ మతం మార్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? భారతదేశంలో ఉన్న మహిళలందరినీ మార్చేసి ఉగ్రవాదంలోకి పంపించేసేయండి, ఇస్లామిక్ రాజ్య స్థాపన చేసేయండి ఇప్పుడే. అరే మీ చేదత్వం ఏంటి, మీ పిచ్చి ఏంటి? ఏం చేస్తారా ఇస్లామిక్ రాజ్య స్థాపన చేసి? ఏం సాధిస్తారు? ఏం పిక్కు తింటారు? ఎవడు తిన్నా బ్రతికినంత కాలమే కదా, తర్వాత ఏం తినగలుగుతావు? చచ్చిపోయిన తర్వాత ఏదో పరలోకం ప్రాప్తించిద్దని ఇప్పుడే అరాచకాలు చేయడం ఏంద్రా భయ్, నాకు అర్థం కాదు. అలానే ఎన్నాళ్ళు చేసినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. ఎవడైనా సావాల్సిందే, ఎవడైనా పోవాల్సిందే. ఉన్నంత కాలమైనా మంచిగా బతకకుండా వాడెవడో నిన్న 180 మంది మహారాష్ట్రలో అంట, అమరావతి డిస్టిక్ లో 180 మంది మైనర్ గర్ల్స్ ని అఘాయిత్యం చేశాడు. 350 వీడియోలు తీసాడు, అశ్లీల వీడియోలు. వాడి పిచ్చి చేదస్తం ఎట్లా ఉందంటే, ఆ తీసిన వీడియోస్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు, అప్పుడు దొరికిపోయాడు. అరే కొంతైనా మనసు పెట్టి ఆలోచించండి రా, మంచి వైపు అడుగులేయండి. ఏం సాధిస్తారు మీరు? అంతగా మీకు ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇక్కడే ఉండి ఏంటి అరాచకాలు, ఏంటి అఘాయిత్యాలు, అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడడం, అబ్బాయిల్ని ఉగ్రవాదం అనే రొంపిలోకి లాగడం, వైట్ కాలర్ టెర్రరిస్టులను తయారు చేయడం. చదువుకున్నవాడు అదే పని, చదువు లేనివాడు అదే పని, మగోడు అదే పని, ఆడది అదే పని. అసలు ఏంటి దారుణాలు? మొన్న ఎంతమంది డాక్టర్లు, లేడీ డాక్టర్లు కూడా ఉన్నారు అందులో, వైట్ కాలర్ టెర్రరిస్టులు. ఉగ్రవాదానికి ఆడవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతుంటే ఏం చెప్పాలి ఇంకా వీళ్ళకి? ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం ఎంత దౌర్భాగ్యంలో ఉంది. ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకుందామా అంటే కొంతమంది సోకాల్డ్ పీపుల్స్ వచ్చి ఉద్యమాలు చేస్తారు. గట్టిగా దేశద్రోహం చర్యలు చేసిన వాళ్ళు లోపలేసి ఎన్కౌంటర్ చేద్దామా అంటే కొంతమంది మానవ హక్కుల సంఘాల వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మరి వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు తీసేటువంటి ప్రాణాలకి సమాధానం చెప్పేది ఎవరు? ఇలాంటి విషయాల మీద ఎవడో మాట్లాడు. ఒక ఉగ్రవాదిని, ఒక క్రిమినల్ని చంపితే మాత్రం వెంటనే వచ్చేస్తారు సంఘాల వాళ్ళు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అమ్మాయిలు, ముఖ్యంగా హిందూ అమ్మాయిలు ప్రమాదంలో ఉన్నారు. ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడొద్దని నేను చెప్పను, వాడినా కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా అపరిచితుడు పరిచయం అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాడెవడో మీకు తెలియదు, ఎందుకు ఆడితో పరిచయం? మీకు అంతగా లవ్వో, ప్రేమ, పెళ్లి కావాలనుకుంటే మీ చుట్టుపక్కల ఎవడో కూడా ఉంటాడు, మంచోడు అయి ఉంటాడు, వాడిని చూడండి, వాడు నచ్చితే పెళ్లి చేసుకోండి పేరెంట్స్కి చెప్పి. అందుకని ముక్కు మొహం తెలియనిడితే ఎందుకండి? ఇబ్బంది పడతారు, తర్వాత ప్రాబ్లమ్స్లో పడతారు. మీకు చెడ్డ పేరు, ఇంటికి చెడ్డ పేరు, ఊరికి చెడ్డ పేరు, మీ ఫ్యామిలీకి చెడ్డ పేరు, తద్వారా దేశానికి చెడ్డ పేరు. ఇవాళ ఈ లవ్ జిహాద్ కూకట్పల్లి ఘటన దేశం మొత్తం హల్చల్ చేస్తుంది. ఎక్కడుందండి ఇంకా ప్రజాస్వామ్యం? ఎక్కడుందండి ఈ దేశంలో మహిళలకు సేఫ్టీ? ఉగ్రవాదులను చంపనివ్వకపోతే, దేశద్రోహులను చంపనివ్వకపోతే నిత్యం మనం ఇలాంటి వార్తలు వినాల్సి వస్తూనే ఉంటుంది. రోజు ఒక వీడియోతో నేను మీ ముందుకు వస్తా, రోజు మీరు చూసి కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంతకు మించి చేయగలిగేది ఏం లేదు. రోజు వచ్చి మధ్యలో మొరబెట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే ఈ వీడియో చూస్తున్న చాలా మంది మహిళలు ఉంటే మీ తోటి మహిళలకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే గర్ల్స్ అంతా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందనేది నా విన్నపం. ఈ వీడియో ఇప్పటి వరకు
ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.